కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ఇచ్చిన ప్రాణమును, ఆరోగ్యవంతమైన దేహమును నువ్వు ఎంతకాలం కాపాడుకుంటే అంతకాలం నా సేవ చేయగలుగుతావు. లేకపోతే నేను ఇచ్చిన ఆయుష్కాలం దాకా కూడా నువ్వు బతకో, మధ్యలోనే దెబ్బతింటావు, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. ఒకప్పుడు నీకేం తెలియదు, నీకే విలువ లేదు, ఉన్నా సచ్చినా ఒకటే అనుకున్నావు. కానీ ఇప్పుడు నువ్వు అట్లాంటి వాడివి కాదు, అట్లాంటి దానివి కాదు. నువ్వు దేవుని రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని లోకానికి ప్రకటించాల్సిన బాధ్యత కలిగి ఉన్న దానివి, ఉన్నవాడివి. నువ్వు బతకాలి, బతకాలి, బతకాలి. నువ్వు బాగుండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు హెల్తీగా ఉండాలి. అనేకుల్ని బతికించాలి నువ్వు. నాదే ఉందిలే, నేనేం పనికి వస్తాలే. కొంతమంది పెద్దోళ్ళు అనుకుంటారు, పెద్ద వయసు ఏటికి ఎద్దునా పాడికి బర్రెనా అని వాళ్ళ గురించి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకెందుకు లేనా పని అయిపోయింది. కానీ ఏమైపోయింది? వృద్ధాప్యం నీకు వచ్చిందంటే భక్తిలో పరిపూర్ణతలోకి వెళ్తున్నావు. నువ్వు చాలా విషయాలు ప్రాక్టికల్గా అనుభవించి పోరాడి పోరాడి చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నావు. నీ అనుభవాలు, నీ ఆలోచనలో నీ తర్వాతి వారికి చాలా అవసరం. పరిగెత్తలేకపోయినా చిన్నగా నడుస్తానైనా సరే నువ్వు బతికుండాలి. ఎందుకంటే నీ అనుభవ పాఠాలు, నీ జ్ఞానం నీ వాళ్ళకి అవసరం, నీ తర్వాతి బిడ్డలకు అవసరం. వాళ్ళకి బోధించడానికి నువ్వు బ్రతికుండాలి. అందుకే దేవుడు మొత్తుకొని చెప్తున్నాడు, మీ దేహమును చెరుపుదాన్ని మీ యొద్ద నుండి తొలగించుకోండి అని, హృదయములో నుండి వ్యాకులము తొలగించుకోండి అన్నాడు. శరీరానికి ఫస్ట్ రోగాన్ని కలిగించేది దిగులు. నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనమో, నీ దేహమును చెరుపుదాన్ని నీ యొద్ద నుండి తొలగించుకొనమన్నాడు. అక్కడ వ్యాకులం అన్నాడు. ఒకసారి చూస్తారా? ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనం. లేత వయసును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. అదిగో, దేహమును చెరుపునది మందు, సిగరెట్టు, గుట్కా, కైని, డ్రగ్స్, ఇవి అనుకుంటాం మనం. అవన్నీ సెకండు. ఈ అలవాట్లు ఏవి లేకపోయినా ఒకళ్ళు మధ్యలో చావచ్చు. ఈ అలవాట్లు ఏమీ లేకపోయినా ఒకళ్ళు రోగగ్రస్తులై ఉండొచ్చు. దేన్ని బట్టో తెలుసా? హృదయమందలి వ్యాకులము. వ్యాకులం అంటే ఏందండి? నేను వ్యాకుల పడుచున్నాను అంటే దిగులు పడుతున్నాను, కృంగిపోతున్నాను, విచారపడుతున్నాను, వేదన పడుతున్నాను. కొంతమందికి వ్యసనాలు ఏముండవు, కానీ హృదయంలో ఎప్పుడు దిగులు 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 వ్యాకులం. ఇదేమైద్దో, అదేమైద్దో, అదేమైద్దో, ఇదేమైద్దో. ప్రశాంతంగా తినరు, ప్రశాంతంగా నిద్రపోరు, కాసేపు నవ్వుతా ఉండరు. ఎప్పుడు దిగులు 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 దిగులు, భయం భయం భయం, విచారం, వేదన. నేను చెప్తున్నా, పెందలాడిపోతావు నువ్వు. పెందలాడి గ్యారంటీ తప్పిమని పోతావు. ఎందుకు దిగులు? దేవుని ఎరక్క ముందు దిగులే, దేవుని ఎరిగిన తర్వాత దిగులేనా?